భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పూసుకుంట కటుకూరు కొండరెడ్ల గ్రామాల్లో ఎంపీ రామసాయం రఘురామరెడ్డి ఎమ్మెల్యే జారె ఆదినాయనతో కలిసి పర్యటించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 5 కోట్ల రూపాయల ఎంపీ నిధులతో నిర్మించిన హై లెవెల్ వంతెనలు, రోడ్డులకు శంకుస్థాపన చేసి గిరిజనుల భూముల్లో వ్యవసాయం కోసం ఐటీడీఏ నిధులతో వేసిన 12 బోర్లను మంత్రి ప్రారంభించారు. ఈ బోర్ల సాయంతో పామాయిల్ సాగు ఎంతో లాభాడిస్తుందని కొండరెడ్లకు నచ్చజెప్పిన మంత్రి కొండరెడ్ల భూముల్లో పామాయిల్ మొదటి మొక్కను వేసి పామాయిల్ ప్లాంటేషన్ ప్రారంభించారు. వేదికను అలంకరించిన గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సార్ గారికి, మన ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రఘురామరెడ్డి సార్ గారికి, స్థానిక శాసనసభ్యులు ఆదినారాయణ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, డిఎఫ్ఓ గారికి, ఇతర అధికారులకు, పుర ప్రముఖులకు అందరికీ కూడా నమస్కారం. నిన్న ఈరోజు మన ఆదివాసీలకు అందరికీ కూడా చాలా శుభదినాలు. నిన్న పొద్దున్నే మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు నా అదృష్టం, నాకు ఎప్పుడు అవకాశం వచ్చినా మంచి కలెక్టరు, మంచి ఎస్పీ, మంచి పీఓ దొరికితే నేను ఆనందంగా ఉండేదానికి అవకాశం ఉంది, సంతోషంగా ఉండేదానికి అవకాశం ఉంది. అది నా సొంత జిల్లా కొత్తగూడెం జిల్లాకు దక్కినందుకు కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, అదేవిధంగా గౌరవ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, పిఓ గారు, డిఎఫ్ఓ గారు, మిగతా అధికారులు, సభకు విచ్చేసిన మీ అందరికీ నమస్కారం. ఇప్పుడే పెద్దలు మంత్రివర్యులతో ఇప్పుడే అడిగాను, ఇటువంటి సదస్సు ఈ గత 10 ఏళ్లల్లో ఎప్పుడన్నా జరిగిందా అని అడిగాను. అమ్మ మీరే చెప్పాలి, ఎప్పుడన్నా ఈ 10 ఏళ్లలో ఎవరన్నా వచ్చారా, ఇటువంటి సదస్సు చేశారా? లేదు. ఇదే 30 ఏళ్ల కింద పెద్దలు తుమ్మల గారు వచ్చి ఇటువంటి సదస్సు చేశారనమాట. ఇన్నేళ్ల తర్వాత ఈ సదస్సు జరిపి మీ అందరికీ కొంత అవగాహన కలిసేటట్టు చేశారనమాట. దానికి మీ తరఫు నుంచి మంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం మీరే తీసుకొచ్చారు, మమ్మల్ని అందరినీ ఎలక్ట్ చేసి నన్ను ఢిల్లీ పంపారు, మంత్రులను చేశారు, ఎమ్మెల్యేని చేశారు. 6 గ్యారంటీలలోనే చాలా మట్టుకు పూర్తయ్యాయి. మొన్న అభివృద్ధి చెందుతుంది సార్. అదేవిధంగా మీ అందరికి ఒక చిన్న మనవి, నేను 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేసే తరుణంలో ఈ ప్రాంతానికి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ అభ్యర్థులు కోరారు, సారు మీరు పోటీ చేస్తూ ఉన్నారు కానీ గెలిస్తే ఏం చేస్తారని అడిగారు. నేను గెలిచినా గెలవకపోయినా మీ మధ్యలో ఉంటా, మీ కొరకు పనిచేస్తానని చెప్పేసి ఆ రోజు మాట ఇచ్చిన. తదనంతరం ప్రతిసారి కూడా మీ గ్రామానికి నేను రావడం, అనేక సమస్యలతో ఆరోగ్యం కానీ, రోడ్లు కానీ, నా తన ఏదైతే ఉంటే అది మీకు తయారు చేసే బాధ్యత నేను తీసుకున్నా. మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో ఈ ఊర్లో నేను రాత్రి బస చేయడం జరిగింది, పల్లెనిద్ర చేసిన ఈ గ్రామంలో. సార్ మరి 10 ఏళ్ళు అయింది, మా గ్రామానికి ఒక రోడ్డు లేదు, మా గ్రామానికి ఒక బ్రిడ్జి లేదు, అనేక సమస్యలతో ఇల్లు లేదు, అనేక సమస్యలు మీరు నా దగ్గరికి విన్నవించారు. ఒక్కటే మాట చెప్పిన మీ అందరికి, రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం, మీరు అనుకున్న ఆశయాలు ఆలోచనకు అనుగుణంగా ఖచ్చితంగా పని చేస్తుందని మీకు ఆ రోజు మాట ఇచ్చిన. ఆ మాటకు అనుగుణంగా ఈరోజు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను మంత్రివర్యుల పెద్దల గవర్నర్ తుమ్మల నాగేశ్వరరావు గారిని, వ్యవసాయ రీత్యా వారిని వెంటనే అడగంగానే ఈ ప్రాంతం వారి మీ మధ్య ఉన్నటువంటి ఒక అభిరుచులతో, ఆలోచనతో, గత 30 ఏళ్ల పాటు వెనకబాటు ఉందనే తలపుతో వారు వెంటనే అధికారులందరికీ ఆదేశించడం ఈ రోజు ఒక గొప్ప బృహత్తర కార్యక్రమానికి నాంది పలకడం ఒక తరుణంగా భావిస్తా ఉన్నా. అందులో భాగంగా మరి రావడానికి రోడ్డు మరి ఎవరిదని మన ప్రక్షాళన చేసిన తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇస్తే మనం పోయగలమని చెప్పేసి పెద్దల గవర్నీలు పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, రాఘవ కన్స్ట్రక్షన్ నుండి ఈ రోడ్డు శాంక్షన్ ఉంది. నేను వారి దగ్గర కూడా ఇలా అభ్యర్థులు కోరినా, సార్ ఇది పలానా సమస్య ఉంది సార్, బ్రిడ్జి శాంక్షన్ అయింది కానీ రోడ్డు కావాలంటే పండగ తర్వాత
పండగ తర్వాత ఈ ప్రాంతానికి రోడ్డుకి నేను రూపకల్పన చేస్తాను కూడా వారు మాట ఇచ్చినందుకు వారికి కూడా ఈ సభా వేదికగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఆ రోజు మాట ప్రకారంగా మాట ఇచ్చిన ప్రకారంగా ఒక ఎమ్మెల్యేగా ఈ రోజు నేను మీ ముందున్నాను. నేను అదృష్టవంతులుగా భావిస్తున్నా. కొన్ని ఏళ్ల పాటు ప్రభుత్వాలు మారినా ప్రజాప్రతినిధులు మారినా దక్కని అవకాశం నాకు మీరు ఇచ్చారు. ఈ రోజు నేను ఈ నియోజకవర్గంలో ఈ నాంది పలికేటటువంటి రహదారి నిర్మాణానికి బ్రిడ్జి శంకుస్థాపన కార్యక్రమానికి అవకాశం ఇచ్చినందుకు మీ గ్రామస్థ ప్రజలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మాట ఇచ్చినాం, మాట ప్రకారం చేయడానికి మంత్రివర్యులందరూ కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ కూడా రాజీ పడలేదని చెప్పేసి కూడా ఈ రోజు మీకు మాట ఇస్తా ఉన్నాం.